ఈ బ్రో చూడండి మామ, కోతిలాగా చెట్టుపైకి ఎక్కి దాక్కో ఉన్నాడు. అసలు మ్యాటర్ ఏంటంటే మనం హైడ్ అండ్ సీక్ ఇప్పటి వరకు బర్ముడా, కలహరి, పుర్గటోరి అండ్ నెక్స్టర్రా కూడా పెట్టాము. కానీ సోలార్ మ్యాప్ అయితే ట్రై చేయలేదన్నమాట. ఈసారి అయితే సోలార్ మ్యాప్ అయితే ట్రై చేసాము. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ వచ్చి విండ్ మిల్. ప్లేస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ మామ. హైడ్ అండ్ సీక్ కి నెంబర్ 1 అనమాట. ఎందుకంటే దాక్కోడానికి అన్ని ప్లేసులు ఉన్నాయి. నేను ఆ పక్కనే ఉన్న రైడర్స్ క్లబ్ అనే ప్లేస్ లో దిగేసి గన్స్ అయితే లూట్ చేసుకొని ఇక్కడే ఒక 10 నిమిషాలు వెయిట్ చేసి మనోళ్ళందరూ దాక్కోగానే ఇంకా వాళ్ళని కనిపెట్టడానికి వెళ్ళిపోయాను. ఈ ప్లేస్ లో నేరుగా అయితే ఇక్కడికి వచ్చాను. బండ వెనకాల ఒక ఆయన కనిపించాడు. అండ్ ఆ తర్వాత అదిగోండి ఆ ఇంటి పైన ఇంకో బ్రో పొనుకో ఉన్నాడు. ఆ బ్రోను కూడా వేసేసాను. కొంచెం పక్కకు రాగానే ఈ రాయిలో ఇంకో బ్రో పొనుకో ఉన్నాడు. ఈ బ్రో చూడండి మామ, ఎమోట్ వేసుకొని లోపలికి వెళ్తా ఉన్నాడు. నేను చూసేశాను. సరేలే బయటికి రమ్మని పిలిచాను. గన్ ఎత్తుకొని బయటకు వచ్చాడు. నన్నే కొట్టడానికి ట్రై చేశాడు. హెల్త్ సగం లేపేశాడు. MP40 పట్టుకున్నాడు. ఇలాంటి చెత్తనా డాష్ గాళ్ళు ఒక్కరైనా వస్తారు. చాలా ట్రై చేశాడు నన్ను చంపడానికి. కానీ లాస్ట్ కి నేనే చంపేశాను. ఆ పక్కనే ఇంకో బ్రో కూడా కనిపించాడు. ఈ బ్రో అయితే సైలెంట్ గా ఎమోట్ వేసుకున్నాడు. మనోడిని అయితే కొట్టేశాను. ఇంకా బిల్డింగ్ లోపలికి అయితే వెళ్ళాను అనమాట. ఇక్కడైతే కామ్ గా ఒక బ్రో పొనుకో ఉన్నాడు. పైన మళ్ళీ ఇంకో బ్రో పొనుకో ఉన్నాడు. ఆ బ్రోని కూడా వేసేసాను. ఈ మెయిన్ టవర్ మీద దాక్కోకండి అని చెప్పా. అదిగోండి దాని మీదే ఇంకొక ఇద్దరు దాక్కో ఉన్నారు. చెప్పేటప్పుడు రూల్స్ సరిగ్గా అయినారు మామ. వీళ్ళిద్దరిని అయితే కొట్టేశాను. కానీ ఇంకొక ప్లేయర్ ఆ పైన టాప్ లో ఉన్నాడు. ఆ ప్లేయర్ అయితే కొట్టలేకపోతున్నాము. ఈ ఇల్లు దగ్గర మెట్ల కింద ఈ గ్రీన్ కలర్ లో ఇంకో బ్రో గ్రీన్ అవుట్ ఫిట్ వేసుకొని మెడికిటి పక్కన పెట్టుకొని పొనుకున్నాడు మామ. ఇందాకే ఇటువైపు వచ్చా కానీ మనోడు కనిపిల్ల. ఈసారి కనిపించేశాడు. అందరికంటే హైలైట్ ఈ బ్రోనే మామ. చెట్టు పైన ఎలా దాక్కున్నాడు కానీ భలే దాక్కున్నాడు. అమ్మిడికి వచ్చాక కనిపించాడు. ఈ ప్లేస్ లో ఇలాంటి చెట్లు చాలా ఉన్నాయి. మొత్తం 4 కనిపించారు మామ. ఇలాంటిది ఒక్కో చెట్టు పైన ఒక్కొక్కరు దాక్కున్నారు. ఈ బ్రో ఎవరో బెడ్రూమ్ లో బెడ్ పక్కన మొనుకున్నాడు మామ. మనోడైతే వేసాను. ఇంకా నేను కూడా కాసేపు అలా బెడ్ పైన రిలాక్స్ అయ్యాను. ఈ ప్లేస్ లో ఇందాక నుంచి ఫైర్ కొడుతా ఉన్నారు. ఎవరో ఉన్నారని చెప్పి మాకైతే డౌట్ వచ్చేసింది. ఇంకా కష్టపడి పైకి ఎక్కి చూస్తే ఆ ప్లేస్ లో 4 దాక్కో ఉన్నారు మామ. మేము ఇక్కడికి రాగానే ఒకడు ఎస్కేప్ అయిపోయాడు. మిగతా 3 అయితే ఇక్కడే ఉన్నారు. వాళ్ళని నేను కొట్టేసా. ఎస్కేప్ అయిన ప్లేయర్ ని TFP భరత్ నాకు సపోర్టర్ గా వచ్చాడు. మనోడైతే వేసేసాడు. కొంచెం ముందరికి రాగానే ఇక్కడ మళ్ళీ ఇంకో ప్లేయర్ ఎమోట్ వేసుకొని బాక్స్ లోపలికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇందాకంతా వచ్చా కనిపిలా. కానీ లాస్ట్ కి కనిపించేశాడు. ఫైనల్ గా అలా అయితే తగ్గిపోయింది. ఇంకా లాస్ట్ లో 2 ఉన్నారు మామ. వాళ్ళిద్దరిని కనిపెట్టేస్తే మ్యాచ్ అయిపోద్ది. మళ్ళీ గానీ ఇంకో ప్లేయర్ చెట్టు మీద కనిపించేశాడు. ఈయనైతే వేసేసాను. ఇంకా ఒకే ఒక్కడున్నాడు. ఆ ఒక్క ప్లేయర్ ఈ బౌండరీ దగ్గర పొనుకోన్నాడు మామ. నేనైతే రోడ్డు దాటకూడదు అని చెప్పా. ఆయన అయితే ఆ రోడ్డుకి చెట్టుకి మధ్యలో పొనుకోన్నాడు. ఇంకా మనోడే విన్నారు మామ. ఇంకా బ్యాక్ బిల్ చేసి మనోడికి గివ్ అవే అయితే ఇచ్చేసాను. ఇప్పుడు వరకు మనం మోస్ట్లీ హైడ్ అండ్ సీక్, బర్ముడా, కలహరి, ఆల్ఫైన్, పుర్గటోరి ఇవే అనుకున్నాం. కానీ సలోరా మ్యాప్ మాత్రం నెక్స్ట్ లెవెల్ మామ. ఒక్కొక్క ప్లేస్, గ్రాఫిక్స్ అన్ని చాలా బాగున్నాయి. ఇంకా రేపటి నుంచి కూడా సలోరా మ్యాప్ లోనే పెట్టుకుందాము. ఈ దాగుడు మూతల గేమ్ లో మీరు కూడా జాయిన్ అవ్వాలంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. నేను ఈవినింగ్ టైంలో లైవ్ పెట్టగానే వచ్చి జాయిన్ అయిపోండి.